టోటల్ గా ఈ మద్యం స్కామ్ అనే పేరుతో రాజకీయ కక్షతో మాత్రమే చేస్తున్నారు. మొదటిది. రెండవది, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి లిక్కర్ స్కామ్, లిక్కర్ కల్తీ మద్యం అనేది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. దానిలో వైసీపీ వాళ్ళని కూడా ఇరికించాలనే ఉద్దేశంతో మన జోగి రమేష్ ని కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి విషయం. ఆ రమేష్ గారు చాలా క్లియర్ గా చెప్పాడు, నాకు సంబంధం లేదని. ప్రమాణం చేసే కార్యక్రమం కూడా చేశాడు దుర్గ గుడి దగ్గర. దానివల్ల అతను నిజాయితీని వ్యక్తం చేస్తున్నాడు పబ్లిక్ కి. అది జరుగుతున్నటువంటి అంశం. ఇది నమ్మసత్యంగా ఏమీ లేదు. జనరల్ గా ఏదో రీసౌండ్ ఇస్తుంది నాకు, దట్ ఇస్ ఓకే. రాంబాబు గారు మాకు బాగానే వినిపిస్తుంది. పోతే మరొక అంశం రాంబాబు గారు, కొలిక్కిపూడి శ్రీనివాసరావు గారిని వైసీపీ ట్రిగ్గర్ చేస్తుందా? గతంలో రఘురామకృష్ణరాజు గారు ఏ విధంగా మీ పార్టీలో తిరుగుబాటు జెండా ఎగరేశారో అదే విధంగా ఇప్పుడు కొలిక్కిపూడి గారి ద్వారా కూటమి ప్రభుత్వం మీద ఆయన ఒక అస్త్రంగా వైసీపీ ఏమైనా ఉపయోగించబోతుందా? అంటే మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే, గతంలో త్రిపులార్ గారిని ఏ విధంగా తెలుగుదేశం వాళ్ళు కెలికి మా చేత మమ్మల్ని విమర్శింపజేశారు, ఆ విధంగా మేము చేస్తున్నాం అన్నట్టుగా ఉంది. కొలిక్కిపూడి గారిని ఎవ్వరూ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన కొద్దిగా డిఫరెంట్ గా వ్యవహరించేటటువంటి వ్యక్తి. అంటే డిఫరెంట్ గా అంటే మీకు గుర్తుందో లేదో, బెల్ట్ షాపులు లేవు, మద్యం విచ్చలవిడిగా అమ్మటం లేదని చంద్రబాబు చెబుతుంటే ఈయన బెల్ట్ షాపులు వెళ్ళి చూపించాడు ప్రజలకి. అవును, పోలీసులు తీసుకెళ్లి చూపించాడు. దీనికి వైసీపీ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి మధ్యన ఉన్నటువంటి విభేదాలు అనండి, లేదా ఎమ్మెల్యే గారిని తక్కువ చూపు చూస్తున్నారనేటువంటి భావన కానివ్వండి. ఆయన కొద్దిగా బోల్డ్ గా వ్యవహరించే వ్యక్తి, ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి. పార్టీ క్రమశిక్షణ అనే వాటిని పక్కన పెట్టి వాస్తవం వైపు మాట్లాడుతున్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఆ వాస్తవం మాట్లాడటం, ఈ బెల్ట్ షాపులు ఉన్నాయి, మద్యంలో కుంభకోణాలు జరుగుతున్నాయి, విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు, అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశాన్ని బహిర్గతంగా మాట్లాడుతున్నాడు. అది వాళ్ళకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే బహిర్గతంగా మాట్లాడటం అనేది పార్టీ క్రమశిక్షణ రాహిత్యాన్ని సూచిస్తుంది. అయినా దానికి సిద్ధపడి ఆయన మాట్లాడుతున్నాడు. దానికి వైసీపీ అండగా ఉండాల్సిన అవసరం ఏమిటి? ఉంది మా మీద నెట్టేసే ప్రయత్నం. సంబంధం లేదైతే మాకేం సంబంధం సార్? వాళ్ళ అంతర్గతంగా బోల్డ్ అని వ్యవహారాలు జరుగుతున్నాయి. జనసేనకి టీడీపీకి పడక కొన్ని చోట్ల కొట్టుకుంటున్నారు, కొన్ని చోట్ల తిట్టుకుంటున్నారంట. రాంబాబు గారు, మీరు అనవసరంగా వాళ్ళ మధ్య ఏదో ఒక అగాధాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారేమో. నేను అట్లా అన్నా సరే, నిజంగా మేము అగాధాన్ని సృష్టిస్తే మమ్మల్ని ఆ భగవంతుడు